క్రీస్తునకు విశ్వాసికి ఉన్న సంబంధాన్ని మనం మూడంతల ఉపమాన రీతిగా చూస్తూ వస్తున్నాం. అందులో మూడవ సంబంధం దగ్గరికి వచ్చి ఆగాం. సంఘాన్ని భార్యతోనూ ప్రభువును భర్తతోనూ పోల్చడం జరిగింది. ఆ పోలికలో భార్య చేయవలసిన బాధ్యతల్లో ఒక బాధ్యతలో కొంత భాగం పోయిన వారం కొద్ది మేర చూశాం. భయం కలిగి ఉండడం. ఈ భయం అనేది గడగడ వణికిపోవడం, లేకపోతే ఎందుకు వణుకుతాడు, కొడతారని, భర్త కొడతాడని, ఆ భయం కాదు. గౌరవంతో కూడిన భయం, ప్రేమతో కూడిన భయం. భర్తను అర్థం చేసుకుంటే, ఆ భర్త మంచితనాన్ని అర్థం చేసుకుంటే, సంఘం క్రీస్తు యేసు ప్రభు యొక్క మంచితనాన్ని, ఔన్నత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో గత వారం చూశాం. ఎవరైతే ఆ భయాన్ని నేర్చుకుంటారో, భయం నేర్చుకోవడం వల్ల కలుగుతుంది. ఎలా కలుగుతుందో ఇంకోసారి చూద్దాం. మళ్ళా అంటే భయం అనే దాన్ని నేర్చుకోవలసిన అవసరం ఉంది. రెండు నేపథ్యాలు. మనం పుట్టింది పెరిగింది భూమి మీద. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. మనం పుట్టిన దగ్గర నుంచి చూసింది ఎవరిని? పీల్చుకునేది దేన్ని? శ్వాసించింది దేన్ని? ఆలోచించింది దేన్ని? చెప్పండి. పాపం అనే మాలిని అనేగా, ఇంతకు మించి వేరుగా ఉంది. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకోవడం ద్వారా మనం ఏమయ్యాం? సంఘం అయ్యాం. ఆయనకు భార్య స్థానంలోనికి రేపు మనం వెళ్ళబోతున్నాం. అలాంటి మనం భూమి మీద బ్రతికినంతకాలం ఏం కలిగి ఉండాలని చెప్పుకున్నాం? గత వారం భయం కలిగి ఉండాలని చెప్పుకున్నాం. లేఖనంలో పౌలు గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని కొరింథీ సంఘానికి రాశారు. ఆయన అద్భుతం అని ఎందుకంటున్నానో తర్వాత వివరిస్తాను. నాకు తెలిసినంత మేర, నాకు అర్థమైనంత మేర, అంతకుమించి నేను వివరించలేను కదా, సాధ్యం కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనమండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, అండర్లైన్ చేసుకోండి అక్కడి నుంచి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. అండర్లైన్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. మోహన్ రావు గారు ప్రార్థన చేయండి.
తండ్రి, నీ దాసుని మరుగుపరచండి. ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. మీ కృపకు మాట్లాడుతున్న నన్ను వింటున్న మా ప్రియులను అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని భయం కలిగి ఉండడం వల్ల ఆత్మీయమైన లాభాలు చెప్పాలనుకున్నాను. వాటిని రాసుకున్నాను, కానీ వాటికంటే ముందు మరో శ్రేష్టమైన దేవునికి ఇష్టమైన లాభం చెప్పాలనిపించింది. అదేమిటి అంటే, దేవుని భయం వలన, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఈ మాటకు ఒక గాఢమైన అర్థం ఉంది, లోతైన అర్థం ఉంది. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడ్డాం గత పాపాల నుండి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం అంటే కడగబడిపోయాంగా, పరిశుద్ధంగా ఎలా బ్రతికినా పర్వాలేదా? ఇష్టానుసారంగా మాట్లాడినా పర్వాలేదా? ఎలా జీవించినా పర్వాలేదా? లైసెన్సా? రక్షించబడ్డామంటే మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఇచ్చిన లైసెన్సా? జ్ఞాపకం పెట్టుకోండి, మనం చచ్చిపోయేటంత వరకు ఈ శరీర స్వభావాన్ని కలిగే బతుకుతాం. ఈ శరీర స్వభావం మన నుండి దూరం కాదు. మరణం వరకు ఆత్మ స్వభావం ఉంటుంది, శరీర స్వభావం కూడా ఉంటుంది. ఈ శరీర స్వభావాన్ని ఆధారం చేసుకుని శరీరానికి ఆత్మకు మాలిన్యం వంటి అవకాశం ఏర్పడుతుంది ఎప్పటికప్పుడు. శరీరానికి ఆత్మకు, అదే కదా మాట. ఏమని రాశాడు? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఇది రెస్పాన్సిబిలిటీనా, దేవుడు చూసుకునేదా? జ్ఞాపకం పెట్టుకోండి, బాధ్యత నుండి విశ్వాసిని దూరం చేస్తే ఆ క్రైస్తవ్యం నిర్వీర్యమైపోతుంది. మర్చిపోకండి, బాధ్యత నుండి క్రైస్తవ్యాన్ని దూరం చేస్తే అన్నీ దేవుడే చూసుకుంటాడు కాదు. దెర్ ఇస్ ఏ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంది. వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకోవడం దగ్గర మన బాధ్యత ఉంది. అంతేకాదు, మరో మాట కూడా చెప్తాను. క్రైస్తవ్యాన్ని పరిశుద్ధత నుండి దూరపరిస్తే ఆ క్రైస్తవ్యం ఎందుకు కొరగాకుండా పోతుంది. బాధ్యత నుండి దూరం చేస్తే నిర్వీర్యం అవుతుంది, పరిశుద్ధత నుంచి దూరం చేస్తే కొరగాకుండా పోతుంది, పనికి రాకుండా పోతుంది. ఇక్కడ శరీరానికి ఆత్మకు అనే పదం వాడాడు. నేను మీకు 1 లేదా 2 ఉదాహరణలు చూపిస్తాను, నాతో పాటు రండి. లూకా సువార్త 15వ అధ్యాయం. మొదటి 2 వచనాలు. ఒకప్పుడు, అందరం కలిసి చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుకుని తిరిగి. మత్తయి సువార్త
ఒక ఓ తండ్రికి 2 కొడుకులు ఉంటారని మొన్న మనం ఈ ఊరది ఫ్రైడే సువార్తకి వెళ్ళాను చూడు, ఎగినపర్. అక్కడ నేను చూపించాను ఒక రిఫరెన్స్, మొట్టమొదటి రిఫరెన్స్ అది మత్తయి సువార్తలో అమ్మా 21వ అధ్యాయం, 12 జ్ఞాపకం ఉండి తిరగబడి చూస్తున్నాను. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం. ముప్పై 32వ వచనం. యోహాను నీతి మార్గమును ఎందుకు వచ్చెను, మీరతను నమ్మలేదు. అయితే సుంకర్లను వేశ్యలను నమ్మిరి. మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలైనా? ప్రధాన యాజకులతోనూ అధికారులతోనూ మాట్లాడుతున్నాడు, ప్రజల పెద్దలతోనూ. ఇక్కడ 2 కేటగిరీస్ ప్రభువుని ఎప్పుడు వెంబడించేవి. మొదటి కేటగిరీ ఎవరంటే వేశ్యలు, సుంకరులు, పాపులు. 2వ కేటగిరీ ఎవరు? అధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళిద్దరిని 2గా క్లాసిఫై చేయొచ్చు. వేశ్యలు, పాపులు అంటే శరీర సంబంధమైన మాలిన్యం కలిగిన వారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు అంటే ఆత్మ సంబంధమైన మాలిన్యం కలిగిన వారు. ఆత్మ సంబంధమైన మాలిన్యం గర్వం, ఈర్ష్య, ద్వేషం, చట్టబద్ధమైన జీవితం, స్వనీతి, ఇవన్నీ ఆత్మ కంటే పాపాలు. శరీరీతిగా ఉన్నాయిగా, వేశ్యలు, సుంకరులు, పాపులు. రక్షించబడిన తరువాత ఈ 2 మనకంటే అవకాశం ఉంది, లేదనుకోవద్దు. జాగరూకులమై పరిశుద్ధతను కాపాడుకోవడంలో మన బాధ్యత ఉంది. పరిశుద్ధతను కాపాడుకునేందుకు జాగ్రత్త గలవారై లేఖనం చెబుతుంది. పరిశుద్ధత అనేది అత్యంత అవసరమైంది. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే నేటి దినాన్న ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాటలు మనం వింటాం, వాళ్ళని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వారి జీవితానికి బోధకి ఇంత వ్యత్యాసం ఉంటుంది. ప్రమాదం ఉంది. టర్కిష్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనిక అధికారి తన సైనికులతో చెప్పాడట, ఏమన్నా తెలుసా బాయ్, మనం అందరం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం, చచ్చిపోయామనుకోరా అప్పుడే వెళ్ళి ప్రభుతో పాటు భోజనం చేస్తాం మనం ఆయన టేబుల్ దగ్గర, ఏం కంగారు పడద్దు అని చెప్పాడంట. యుద్ధం గెలిచారు. గెలిచిన తర్వాత ఈ సైనికులు ఆ ఆఫీసర్ని అడిగారు, సార్ మాకు చెప్పారు కదా మీరు అసలు పారిపోవద్దు, నిలబడండి రా అని, మీరెందుకు పారిపోయారు సార్ అని అడిగారంట. మీకు తెలియదంటారా ఇవాళ నేను ఫాస్టింగ్ ఉన్నాను అన్నాడంట. చెప్పేవాడైనా వినేవాడైనా వీఆర్ ఆల్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. పరిశుద్ధతను కాపాడుకునే దగ్గర అతికి తెలివితేటలను వాడకండి. పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి. పాపం ప్రమాదకరమైంది. దాని మలినం ఆత్మకు శరీరానికంటే అవకాశం 100కి 100 ఉంది. పరిశుద్ధత కలిగి జీవించటం మనకి ఇవ్వబడిన బాధ్యత. నేను మీకు మరో చోటికి తీసుకెళ్తాను, నాతో పాటు రండి. పేతురు గారు మాట్లాడుతూ మొదటి పత్రిక
14వ అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం 14-16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త పరిశుద్ధత యందు ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? పరిశుద్ధతలో కొనసాగడం అనేది మన బాధ్యత. పరిశుద్ధతను కాపాడుకోవడం అనేది మన బాధ్యత. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనకు కూడా పరిశుద్ధులంగా బ్రతకాలి. అది లేఖనం. దానికి కింద మాట్లాడుతూ అంటాడు కదా, మీరు పూర్వపు అజ్ఞాన దశలో అవిధేయులుగా ఉన్నారే, ఇప్పుడు మీరు విధేయులైన పిల్లలయ్యారు. ఆ వెనక ఉన్న ఆశలను అనుసరించి ప్రవర్తించక మళ్ళా తిరిగి వెనకటి ఆశలు వచ్చేస్తాయి. రాకుండా ఏం పో. ప్రారంభ దినాల్లో దేవునితో ఉండే ఆ సామీప్యత, వాక్యంతో ఉండే ఆ సాన్నిహిత్యం, సహవాసంలో ఉండే జీవం, సహవాసం ఉండల ఆసక్తి, ఆకలి, ఇవన్నీ మన లోకాన్ని మర్చిపోయేటట్టు చేస్తాయి. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మెల్లమెల్లగా ఎదుటి వారి లోపాలు అర్థమవటం ప్రారంభమవుతాయి. అప్పుడు లోపాలు ఉంటాయి, వాళ్ళలో ఎప్పుడు లోపాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు అర్థమవటం ప్రారంభమవుతుంది. అర్థమవటం ప్రారంభమైన తర్వాత మనం సహవాసం నుంచి దూరం అవడం ప్రారంభిస్తాం. దేవుని సన్నిధి నుంచి దూరం అవడం ప్రారంభిస్తాం. వాక్యం నుంచి దూరం అవడం ప్రారంభిస్తాం. మనం వాళ్ళకంటే నీతిమంతులు అనుకునే ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఇది ఆత్మ కంటే పాపం. గర్వం రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి. అహంకారం రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి. నేను మీతో అంటాను, ఒక్కోసారి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అంత్యోక్ పబ్లికేషన్స్ ఏనండి? అవునమ్మా. నాకు వెంకటరత్న గారి నెంబర్ కావాలండి, ఆయనతో మాట్లాడాలి. నేనేనమ్మా అనగానే అటునుంచి, నిజమా సార్? మీతోనే మాట్లాడుతున్నాను. ఎవరు నేను? ఐ నో పోయా, నేనెవరినో నాకు తెలుసు. వారు పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యారు, వారు బోధలు చదివి ఇన్స్పైర్ అయ్యారు. కానీ నా భార్యను అడగండి, నా పిల్లల్ని అడగండి, నా బలహీనతలను వాళ్ళు చెప్తారు. నా కోపం వాళ్ళు చెప్తారు, నా మౌనం వాళ్ళు చెప్తారు. నేను కామన్ మ్యాన్ని, మీలాంటి సామాన్యుడిని. కానీ దేవుని కృప నిలబెట్టింది అంతే, పాపంలో పడిపోకుండా. అంతేగాని పడకుండా ఉండడానికి ఆస్కారం లేదు. పడిపోవడానికి ఎప్పుడు పాకుడ్రాళ్ళు సిద్ధంగానే ఉంటాయి. ఆయన కాపాడుకుంటూ వచ్చాడు, అది కూడా ఆయన కృపను బట్టి. కానీ ఆ ఒక్క మాట ఆత్మకి ఏం చేస్తుందో తెలుసా? రే చూసావా, యు ఆర్ ఎ లెజెండ్ మ్యాన్. నువ్వు సామాన్యుడు అనుకుంటున్నావా? ఇవాళ చచ్చిపోతే 3వ రోజుకు మట్టి. అది నువ్వైనా నేనైనా. బ్రతికున్నామంటే దేవుని కృప. శరీరానికి ఆత్మకు ఎప్పుడు కల్మషం అంటే అవకాశం ఉంది. ఎందుకు అంటుతుంది? పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ఆశలు మళ్ళా నీలోకి నాలోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి మనల్ని మలినపరుస్తాయి, ఇవి మనల్ని ఈడ్చుకుని పోతాయి. సందేహం ఏం లేదు, జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నామో మరలా తిరిగి కొరింథీయులు రాసిన 2వ పత్రిక దగ్గరికి రండి. 6వ అధ్యాయం. పదకొండవ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 6వ అధ్యాయం, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 18 వరకు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడినది, మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు. కానీ
మీ అంతఃకరణమే సంకుచితమైనది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకోండి. మీరు నా పిల్లలని మీతో ఎలాగ చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు ఏం పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక జాగ్రత్త. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనకు చెందిన వాళ్ళం. పౌలు గారు రాస్తూ, మీ ఎడల నా అంతఃకరణం విశాలంగా ఉంది, కానీ నా ఎడల మీ అంతఃకరణం సంకుచితంగా ఉంది. నేను మీకే నష్టం చేయలే, కానీ మీరు మాత్రం నా ఎడల అలాంటి సంకుచిత భావం పెట్టుకుని ఉన్నారు. ఎవరి ద్వారా ప్రభు దగ్గరికి వచ్చారో, ఏ సహవాసంలో దేవునిలో ఎదిగారో, ఏ సహవాసం వల్ల వారు బలపరచబడ్డారో, ఏ వ్యక్తి రాతల వల్ల వారి ఆత్మలు మేలు పొందాయో అతను రాస్తున్నాడు, అయ్యా మీ ఎడల నా అంతరంగం విశాలంగా ఉంది, కానీ మీ అంతరంగం నా ఎడల సంకుచితంగా ఉందయ్యా, అందుకని మీతో ఈ మాటలు చెప్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అతని రాతలు చాలా బాగుంటాయి బ్రదర్, కానీ అతని బోధలు మాత్రం ఇది. అంతేకాదు, అతని రూపానికి కూడా ఏం బాగుంటాడు. ఏం చూస్తున్నారు వాళ్ళు? దే ఆర్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ ద సెయింట్ పాల్. పౌల్లో లోపాలే చూస్తున్నారు. నీ లోప నా లోప చోట ఉంది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ నథింగ్ బిఫోర్ హిమ్. వాళ్ళతో రాస్తూ అంటున్నాడు, అయ్యా మీలో నివసిస్తాను నేను అని దేవుడు అంటున్నాడు. మీరు తప్పు చేస్తే పశ్చాత్తాపడితే మళ్ళా మిమ్మల్ని చేర్చుకుంటానని చెప్తున్నాడు. మీలో సంచరిస్తానంటున్నాడు ఆయన. ఈ వాగ్దానాలు మనకున్నాయి కాబట్టి మీరు పవిత్రత కోసం ప్రత్యేకించుకోండి. మీరు గర్విష్ఠులతో ఏకీభవించొద్దు, ఈర్ష్య ద్వేషం గల వారితో ఏకీభవించొద్దు. మీరు వాక్యానికి విరోధంగా చేయడానికి తీర్మానం చేసుకున్న వారితో ఏకీభవించొద్దు. దేవుని ఆలయానికి వాటితో ఏం సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి ఏమిటి పొత్తు? మీరు మరలా లోక సంబంధమైన ఆశలోనికి ఎందుకు వెళ్తున్నారు? లోకం వైపుకి ఎందుకు ఆకర్షించబడుతున్నారు? జాగ్రత్త. మీరు ఈ వాగ్దానాలు మనకున్నాయి. మనలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా ఉందాము, ఆయన్ని బాధ పెట్టకుండా ఉందాం. మనం పశ్చాత్తాపడితే మనం ఆయన దగ్గర తిరిగితే ఆయన మళ్ళీ చేర్చుకునేవాడు కదా. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుణ్ణై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడా నేను వారితో చెప్తున్నాను. శరీరానికి ఆత్మకు అంటే మాలిన్యం జోలికి పోవద్దని చెప్తున్నాను. నేను వాటి విషయమై జాగరూకులై ఉండండి చెప్తున్నాను. అందుకే ఈ మాటలు మీతో చెప్తున్నాను స్పష్టంగా అని పౌలు గారు స్పష్టంగా రాశారు. పవిత్రతను కాపాడుకోవడం అనేది సంఘం యొక్క బాధ్యత, విశ్వాస యొక్క బాధ్యత కూడాను. నేను ఒక ప్రాక్టికల్ లెసన్ ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ నాట్ థింక్ షూర్, నేను ఖచ్చితంగా చెప్పగలను చెప్పలేను, కానీ ప్రయత్నం చేస్తాను. దయచేసి నాతో పాటు మీరు సామెతల గ్రంథం దగ్గరికి రండి.
16వ అధ్యాయం 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము ఇది కలిగింది మనకి. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చాక మన పాపాల నుండి దోషాల నుండి మనకేం కలిగింది? నివారణ కలిగింది. ఆ తర్వాత ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము నుండి తొలగిపోవుదురు. జ్ఞాపకం పెట్టుకోండి, తొలగిపోవలసిన అగత్యత ఉంది. దేని నుండి? దేని నుండి? చెడుతనం నుండి. దేన్ని బట్టి? భయాన్ని బట్టి. దేవుని ఎందలి భయం. మీరు ఆలోచించండి. యోసేపు వై హీ సెడ్ నో? ఎందుకు చెప్పాడు నో అని? చెప్పండి. తనకు ఒకటి తెలుసు, దేవుడు నాతో ఉన్నాడని. దేవుని ఉనికి మనతో ఉన్నదని, దేవుడు మనలో నివసిస్తున్నాడని మనకు తెలుసు. యోసేపుకు ఆ అవకాశం లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో మనుష్యుడు దేవునికి నివాస స్థలం అని చెప్పడానికి ఆస్కారం లేదు. దేవుని తోడు వారికి ఉంది. దేవుని ఆత్మ వారి మీదకి ఆయా సమయాల్లో దిగి రావడం వరకు ఉంది అంతే. కానీ వారిని నివాస స్థలంగా చెప్పలేం. కొత్త నిబంధనలో ఆధిక్యత ఉంది. ఇలాంటి మనం చెడుతనాన్ని అసహించుకోలేకపోవడానికి, చెడుతనాన్ని ఆలింగనం చేసుకోవడానికి, పాపం వైపు పరిగెత్తడానికి ఎందుకు? ఓసారి రక్షించబడిన తొలి దినాలవి ఒక పుస్తకం పబ్లిష్ అయింది. అది ఒక ఆర్టికల్ మాత్రం గుర్తుంది నాకు, విశ్వాసుల్లో పాపం అని. నాకు భయం అనిపించింది. ఆర్టికల్స్ దగ్గర రాగానే మూసేశా. విశ్వాసుల్లో పాపం ఏంటి? చదవబుద్ధి కాల. అప్పటికి రక్షించబడ్డాను, ఇంకా పాపం చేయను, పాపం నా దగ్గరికి రాదు, పాపం నన్నేం చేయదు అనుకునే పరిస్థితిలో ఉన్నాను నేను. బాల్యావస్థ. అయినా కొద్ది రోజుల తర్వాత ప్రేరేపించబడి నన్ను నిద్రపోకండి, ప్రేరేపించబడి చదువుతుంటే ఒక దృశ్యాన్ని రాశాడు ఆయన. ఏమని రాశాడంటే, ఎప్పుడైనా సిలువను చూసావా అన్నాడు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ అన్నప్పుడు ఏం రాశాడు ఆయన? ఆయన సిలువను భరించి కదూ, అదే తర్వాత మాటలు. ఎప్పుడైనా చూసావా సిలువను? సిలువ మీద ఆయన్ని. ఆయన చేతులకు ఎందుకు మేకులు? మన చేతులు చేయకూడని వాటిని చేసినందుకే కదా. ఆయన పాదాలకెందుకు మేకులు? నడవకూడని మార్గంలో నడిచినందుకే కదా. ఆయన తలకెందుకయ్యా ముండ్ల కిరీటం? తలంచకూడని వాటిని తలంచినందుకే కదా మనం. ఆయన మేనంతా ఎందుకయ్యా చాడు చాడుగా దున్నబడింది? శరీరంతో చేయకుండా వాటన్నింటినీ మనం చేయటం వల్లనే కదా. ఆయన గుండెల్లో ఎందుకయ్యా బళ్ళెం దిగింది? గావురుమన్నాను. ఒకసారి చూడండి, సిలువను చూడండి, చెల్లించిన మూల్యం చూడండి, పాపం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోండి. పాపానికి మనం దూరంగా ఉండాలి. చాలాసార్లు పాపం చేస్తారా మీరు, చేయొద్దు అని చెప్తాం, చాలా రోషంగా మాట్లాడతాం, మళ్ళీ అదే పాపంలో పడే అవకాశం ఉంది. జాగరూకులమై బోధించే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు పాపంలో ఉన్న పర్వాలేదనే బోధ కూడా ఉంది. ప్రమాదం ఇది. చెప్తాను, అక్కడి దాకా వస్తాను నేను ఇవాళ. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. అది చదివిన తరువాత చాలా భయపడ్డాను. ఆ తరువాత
జాన్ కెనడీ గారు చనిపోయారు. బాగా దుఃఖంలో ఉన్నాను. ఆయన కోసం కట్టిన రెల్లుగడ్డి ఇంట్లో ఉన్నాను. వచ్చి పండుకున్నాను. కళ్ళం నీళ్లు గారుతున్నాయి. అటు చూశాను. ఎదురుగా బుక్ షెల్ఫ్ ఉంది. బుక్ షెల్ఫ్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇటుపక్క కిటికీ తీసుంది. గాలి వస్తూ ఉంది బయట లోపలికి. ఆ బుక్ షెల్ఫ్లో ఉన్న ఒక పుస్తకంలో ఒక ఎల్లో ర్యాపర్ ఉంది. అది గాలి గిట్టేట ఊగుతుంది. చూడగానే అరే, ఆఖరిసారి జాన్ కెనడీ గారు చదివిన పుస్తకం ఇది కదా అని లేచి తీశాను. కరెక్ట్గా ఆ ఎల్లో ర్యాపర్ ఎక్కడుందండి, సిన్ అనే చాప్టర్ దగ్గర ఉంది. తీసుకుని లేచి చదవటం ప్రారంభించాను. కూర్చుని చదువుతున్న వాళ్ళు మోకాళ్ళ మీదకి వెళ్ళాను. పుస్తకం మోకాళ్ళ మీద చదవటం ప్రారంభించాను. అది 16వ శతాబ్దపు ఇంగ్లీష్. అది థామస్ వాట్సన్ రాసింది. పాపాన్ని విభాగించి రాశాడు. ఒరిజినల్ సిన్ అని. పాపాన్ని విభాగించి రాస్తున్నప్పుడు ఒళ్ళు గరుపొడిచింది. వెంట్రుకలు నిలబడ్డాయి. ఒక చాప్టర్ చదివాను, రెండో చాప్టర్ చదివాను, మూడో చాప్టర్ చదివాను. అసలు ఎంత సంతోషిస్తున్నానో తెలియదు. అప్పుడు నా మనసు అంది, నువ్వు స్వార్థపరుడు కదా, నీ వరకు నువ్వు సంతోషిస్తున్నావు కదా, నీకు అర్థం కావటం లేదు ఇంగ్లీష్ అని పక్కన పెట్టేశావు. ఇవాళ అర్థమైంది. దేన్ని బట్టి? నన్ను బట్టే కదా, దేవుని బట్టి కదా. కాగితం తీసుకుని రాయటం ప్రారంభించాను. అది దైవ ప్రత్యక్షత నెంబర్ 1 పార్ట్. అది దేవుడు పాపాన్ని గురించినటువంటి ఒక అవగాహన, ఆయన పరిశుద్ధతను గురించిన ప్రత్యక్షత, ఈ రెండిటి నడుమలో నువ్వు ఉన్నప్పుడు ఏ వైపుకు నువ్వు స్వింగ్ అవుతావు ఆలోచించు. నీవు పరిశుద్ధంగా బ్రతికావా? ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడివి. ఆయన నామానికి అపఖ్యాతి కలగదు. జాగరూకులమై మనం తొలగిపోవలసిన అవసరం ఉంది. తొలగిపోవడం అనేది మన బాధ్యత. మరో మాట కూడా చెప్తాను, మీరు నాతో పాటు సామెతల గ్రంథం దగ్గరికి రండి. 8వ అధ్యాయం. పదమూడవ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకున్నటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచించండి ఒకసారి. భయభక్తులు కలిగి ఉన్నవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు అన్నాడు. అంటే దేవుని భయం చెడుతనం నుంచి తొలగిపోవడం మీద మాత్రమే కాదు, అదంటే జుగుప్స కలిగిస్తుంది అతనికి. ఇక్కడ ఆత్మ కంటే పాపాల గురించి రాస్తున్నాడు. చూడండి ఏమని రాశాడు. గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు. మనం వీటిని ప్రేమించేది. 17వ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని. అవును కదా. ఇప్పుడు మనం ఎందులోంచి ప్రక్క వెళ్ళిపోతున్నట్టు, దేనిలోంచి దూరం వెళ్తున్నట్టు? కృపా సత్యాలు, ప్రేమ మనం రక్షిస్తే వాటి నుంచి దూరంగా జరిగే ప్రమాదం, చెడుతనాన్ని, దోషాన్ని, పాపాన్ని ఆలింగనం చేసుకునే దౌర్భాగ్య స్థితిలోనికి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే భక్తుడైన యోహాను తన మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాశాడు. ఈ విషయాన్ని నొక్కి చెప్తూ రాశాడు. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. ఆగండి. పాపంలో కొనసాగేవాడు
ఆ పాపం ఎలాంటిదో అర్థమైతే కదా పశ్చాత్తాపడడానికి. ఆ పాపం వల్ల వచ్చిన నష్టం ఏమిటో అర్థమైతే కదా, ఆ పాపం వల్ల రేపటి ఫలితం ఏమిటో అర్థమైతే కదా అందులోంచి బయటికి రావడానికి. అనేకులలో పశ్చాత్తాపడలేకపోవడానికి గల కారణం ఏంటి? కొంతమంది నేను చూస్తాను, వారు ఎప్పుడు పశ్చాత్తాపడరు. వారు తమను సమర్థించుకోవడానికే సరిపోతుంది వాడికి పని. వారు చేసిన ప్రతి తప్పును సమర్థించుకుంటారు. నేను ఎందుకు చేశానంటే, ఇలా ఎందుకు జరిగిందంటే, ఇలా ఎందుకు అన్నానంటే, ప్రద్దాన్ని సమర్థించుకోవడమే. దే వోంట్ రిపెంట్. వాళ్ళు ఎప్పటికీ పశ్చాత్తాపడరు. అది గర్వం, అది అహంకారం. వాళ్ళు క్షమాపణ చెప్పరు. క్షమించమని అడిగితే పడిపోయినట్టు లెక్క, తగ్గిపోయినట్టు లెక్క. కాదు. నేను చెప్తాను, భార్యాభర్తల నడుమ మొదట ఎవరు అడుగు ముందుకు వేసి క్షమాపణ చెప్తారో వాళ్ళు గెలిచిన వాళ్ళు దేవునిలో. విశ్వాసి దేవుని దగ్గర ఏం చేయాలి? ఆయన ఏం క్షమాపణ చెప్పకర్లా మనకు. నేను అంటాను, నిజంగా దేవుని మంచితనం గుర్తొస్తే ఏడుపు వస్తుంది. యోనాని జ్ఞాపకం చేసుకోండి. తిరగబడ్డాడు, దూరంగా వెళ్ళిపోయాడు. తర్షీషు ఓడెక్కాడు, బాధ్యతను విస్మరించాడు. హాయిగా కిందకు పోయి పొడుగు నిద్రపోయాడు. తుఫాను వచ్చింది, వచ్చి ఓడనావికుడు లేపాడు. ఏమని? ఒక ప్రవక్తను లేపిన విధానం నిద్రపోతా అని. లేచాడు. లేచిన తర్వాత నీ దేవునికి ప్రార్థించు అన్నాడు. ప్రార్థించాడా? ప్రార్థిస్తే ఏమంటాడు? ఓకే, అయితే తుఫాను ఆపుతున్నాను, వీళ్ళని పక్కకి తీసుకొచ్చి నేను ఒడ్డు మీద దింపేయమని చెప్పండి. దింపేస్తారు వాళ్ళు. నో నేను ప్రార్థన చేయలే. చీట్లు పడ్డాయి. అప్పుడైనా తప్పయింది, నేను క్షమించమని దేవుణ్ణి అడుగుతానన్నాడు. అలా ఎత్తి సముద్రంలో పారేయండి, చచ్చిపోతాను కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నినివే మాత్రం వెళ్ళను. విసిరేశారు. సరే, మళ్ళీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది, అయిపోతున్నాను, పాతాళలో దిగిపోతాను, చచ్చిపోతాను అనుకుని అప్పుడు ప్రార్థన చేశాడు. తెచ్చి నినివే ఒడ్డును కక్కటం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళాడు. 3 రోజుల పని ఒక్కరోజే చేశాడు. 2 రోజులు ఎగ్గొట్టేశాం. వచ్చేసి కూర్చున్నాడు. ఏం జరగబోతుందో, నేను అన్నట్టు జరగాలి, ఈ శత్రువులు చావాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, నినివే పట్టణం మొత్తం సర్వనాశనం అవటం నా కళ్ళారా చూడాలి. అషూర్ రాజధాని అది. మా ఇశ్రాయేలు దేశస్తులు ఇక్కడికి బానిసత్వానికి వస్తారా? 140 సంవత్సరాలు వీళ్ళకి బానిసలుగా ఉంటారా? నో, వీల్లేదు అనుకున్నాడు. కానీ విచిత్రం, ఒక్కరోజు చెప్పిన సువార్త 3 దినాల ప్రయాణం చేసింది. ఆత్మకార్యం జరిగింది. వారు గోనె పట్ట కట్టుకున్నారు, ఏడ్చారు, గొల్లు చేశారు, పశ్చాత్తాపడ్డారు. ప్రభు వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూసి క్షమించి, వీళ్ళని నేను చంపను, వీళ్ళ మీద తీర్పు రానివని అన్నాడు. నువ్వు ఇలాంటోడు నాకు తెలుసుగా ముందే. ఏం చేశాడు? చాలాసార్లు మనం కూడా ఇలాగే తిరగబడతాం ఆయన మీద. నీ సంగతి మాకు తెలుసయ్యా, దుర్మార్గులు క్షేమంగా ఉంటారు బాబు, తమ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు హాయిగా ఉంటారయ్యా, వాళ్ళు తమ చేసే కీడు చేస్తానే ఉంటారు, హాయిగా వర్ధిల్లుతూ ఉంటారు అని మనం దేవుని మీద నిందలేసేవాళ్ళు ఉంటాం. ఉండమా? ఆయన వచ్చి నీవు నా మీద కోప్పడ్డం న్యాయమా? ఏమండి, సర్వాధికారి అయిన దేవుడే సముద్రంలో పడవేస్తే 3 దినాల తర్వాత ఒడ్డుకు తెచ్చిన దేవుడే, నీకు జీవం ఇచ్చిన వాడే వచ్చి నీ దగ్గర నువ్వు కోప్పడ్డం న్యాయమా అంటే చచ్చేంతగా కోప్పడ్డం న్యాయమే. ఎవరి మీద? దేవుని మీద. ఏం ఏర్పడుతుంది చెప్పండి? రెవల్యూషన్ అనేది దేవుణ్ణి చులకనగా చూడడానికి కాదు, రెవరెన్షియల్ ఫియర్తో చూడడానికి, గౌరవప్రదమైన భయం ఆయన ఎడల మనం కలుగు చేసుకోవడానికి, ఆయన్ని మరింతగా గౌరవించడానికి, ఆయన ప్రతి మాటకు మనం విధేయత చూపించడం కోసం అది. కానీ చచ్చేంతవరకు కదా. తర్వాత వచ్చి చూడు, నువ్వు అంతలో రాత్రి పుట్టింది, ఉదయానికి పెరిగింది, ఇప్పుడు చచ్చిపోయింది, దాని గురించి బాధపడుతున్నావే, కుడి ఎడమ తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నారే,
దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడా? దేవుని యొక్క గొప్పతనం అర్థమైతే ఆయన ఏ కార్యం చేసినా, మన బుద్ధిహీనత వల్ల ఇవన్నీ జరిగినా, మళ్ళా తిరిగి దేవుడు ఒక మంచి కోసం దాన్ని ఉద్దేశించి రోమా 8:28 జరిగించిన మనం తిరగబడడం అనేది దేవుని చిత్తం కాదు. ఇది గర్వాన్ని, కుటిలత్వాన్ని, అహంకారాన్ని చూపించేది. పవిత్రత కలిగి మనం బ్రతకవలసి ఉంది. పవిత్రతతో మనం కొనసాగవలసి ఉంది. పవిత్రతతో బ్రతకడం కోసం, పరిశుద్ధత కోసం మనం జాగరూకులమై పాపం నుండి దూరంగా జరగవలసి ఉంది. పాపానికి నో చెప్పవలసి ఉంది. పశ్చాత్తాపడి ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవలసి ఉండగా తిరగబడే వారంగా, ఆయన తోసివేసే వారంగా, మర్చిపోయే వారంగా, ఆయన లెక్క చేయని వారంగా మారిపోవడం అనేది సర్వత్రా కనిపిస్తున్న సంగతి ఇది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. దేవుని భయం ఉన్నవాడు జ్ఞానం కలిగి ఉంటాడు. దేవుని భయం జ్ఞానానికి మూలం అని రాసింది లేఖనంలో. అంతేకాదు, అలాంటి వాడు ఏం చేస్తారట? పరిశుద్ధ దేవుని గురించిన దేవుని భయం నీకు దేవుని పరిశుద్ధతను అర్థమయ్యేట్టు చేస్తుంది. దేవుని భయం నా అంతరంగాల్లో మనం అభ్యాసం చేయాలి. నేర్చుకున్నాం. ఆయన ఎలాంటివాడో మనకు అర్థమైంది. ఆయన మంచితనం అర్థమైంది. ఆయన ప్రేమ అర్థమైంది. ఆయన క్షమాపణ అర్థమైంది. ఆయన ఔన్నత్యం అర్థమైంది. ఇవన్నీ అర్థమైన తరువాత ఆయన ఎడల మనకు ప్రేమతో కూడిన గౌరవానికి సంబంధించిన భయం మన అంతరంగాలలోకి వస్తుంది. ఖచ్చితంగా మనం దాన్ని అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. ఏమండి, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అలా నిలబడతారండి బయట? ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి ఎలా నిలబడతారండి? ఒక మినిస్టర్ పిఏ దగ్గర ఎలా నిలబడతారండి? దేవుడు అంతకంటే తక్కువవాడా? గడగళ్ళాడతారే, చేతులు కట్టుకుంటారే, అయ్యా 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 ఎలాగో. అవునా? వయసులో చిన్నవాళ్ళు మనకంటే, చదువులు కూడా మనకంటే చిన్నోళ్ళే. కానీ మన అవసరం కదా. పరిశుద్ధత అనేది విశ్వాస యొక్క అవసరత. ఇక్కడ మనం దాన్ని మర్చిపోయి అపరిశుద్ధతకు మనం అప్పగించుకుంటే, వారితో మనం విజోడుగా ఉంటే, సరిసమానంగా మనం మారిపోతే, వారితో మనం స్నేహభావం కలిగి ఉంటే, లేకపోతే వాళ్ళతో మనం జట్టు కట్టినట్టు అయిపోతే ఎంత ప్రమాదంలో పడినట్టు. పరిశుద్ధత గూర్చి తెలివి, వివేచన ఆధారం అవుతాయి. అంటే ఆ పరిశుద్ధ దేవుని యొక్క గూర్చిన తెలివి, వివేచన ఆధారం. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఆయన పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధుడిగా ఉండాలి అని అంటే నీకేం కావాలి? ఇప్పుడు పాపం నుండి బయటకు రావడానికి నీకు తెలివి కావాలి, వివేచన కావాలి. ఈ రెండు ఉంటే ఆ కండిషన్లో 11th అవర్లో కూడా బయటకు రాగలవు. ఎవరో ఒక వ్యక్తి నేను పిలిచాడు, నువ్వు వెళ్ళావు. వెళ్ళగానే ఇలా అన్నావు, ఏంటి బాబాయ్ గారు పిలిచారన్నావు. ఏమైపోతాడు? ఏంటి అన్నయ్య పిలిచావంట అన్నారు. ఏమైపోతాడు? ఏమ్మా చెల్లి, ఏంట్రా నన్ను రమ్మన్నావంట? దేనికి అక్క? దేనికోసం రమ్మన్నావు అని అంటే ఏంటవి? పరిశుద్ధ దేవుని గురించిన తెలివి, వివేచన వల్ల. చూడండి ఏమని రాస్తాడో లేఖనంలో, సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో.
7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానముతో నువ్వు నాకు అక్కవనియు, తెలివితో నువ్వు నాకు చెలికత్తెవనియు చెప్పు. So many times our relationship protects us from sin and its consequences. ఇది అవసరం. కానీ దినాలు గడిచే కొద్దీ ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు ఓ కొత్త బోధ బయలుదేరింది, ప్రమాదకరమైన బోధ. అది కృపను ఆధారం చేసుకునే బోధ. కృప. అందుకని చాలాసార్లు చెప్పాను, నేను మరోసారి చెప్తున్నాను. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ పుస్తకం పేరు థామస్ ఏ కెంపిస్ రాశాడు. ఆయన అన్నాడు, అనవసరంగా ఉపదేశించబడిన కృప ఎంతమందికి ప్రమాదకరంగా పరిణమించలేదు అన్నాడు. కృపను గురించిన బోధ చాలామందిని నష్టంలోనికి, నాశనంలోనికి నడిపించింది. అందుకనే చాలామంది పేరు మోసిన వాళ్ళు పాపంలో మిగిలిపోవడానికి గల కారణం, వాళ్ళకు వరాలు ఉన్నాయి, వరాలు ఆపరేట్ అవుతుంటాయి. వరాలు ఆపరేట్ అవుతుంటాయి కాబట్టి వినేవాళ్ళు మోసపోతూనే ఉంటారు. వాళ్ళు మేము బాగానే ఉన్నాం అనుకునే పాపంలో కొనసాగుతూనే ఉంటారు. అది కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న మాటలు అవి. జాగ్రత్త. కృప కృప కృప. అందుకని రోమాపత్రికలో ఏమంటాడో చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 1-2 వచనాలు. కృప విస్తరింపవలనని పాపములో నిలిచిందుమా? అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము? చెప్పండి. ఇప్పుడు కృపను ఆధారం చేసుకుని పాపంలోనే, అదే గర్వంలో, అదే అహంకారంలో, అదే కుటిలమైన మాటలు కొనసాగుతున్న వాళ్ళందరినీ గురించి మాట్లాడుతున్న మాట. శరీర సంబంధమైన పాపంలో మిగిలిపోయి అందులో కొనసాగుతున్న వారి గురించిన మాట. ఎక్కడ పాపం ఎక్కువగా విస్తరిస్తుంది అప్పుడు కృప కూడా అపరిమితంగా విస్తరిస్తుందని పాపంలో నిలిచి ఉందామా? అలా అనకూడదు అంటూ ఏమన్నాడు ఆయన? పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలా దానిలో జీవిస్తాం? పాపానికి చనిపోయామనే స్పృహ మనకు లేదు. ఒక శత్రువుని వాడికి మేత పెట్టి వాడిని భుజాన్ని ఎక్కించుకుని మోస్తా తిరుగుతా వాడికి అన్ని సౌకర్యాలు చూస్తా, ఏసీలు, బెడ్లు అన్నీ పెట్టి వీడికి వాడి చేతులు ఎప్పుడు ఓడిపోతానే ఉంటాం. వాడిని సిలువేయం. శరీర స్వభావాన్ని సిలువేయనంతకాలం పాపం మధురంగానే ఉంటుంది. అహంకారం, గర్వం మనల్ని పతనం చేస్తూనే ఉంటాయి. ఇందులో సందేహం లేదు, మర్చిపోకండి. అనేక మంది పాపంలో కొనసాగడానికి కారణం ఏమిటి? నేను ఒక మాట చెప్తాను. యూదుల యొక్క ఇతిహాసాల్లో వారు తరచూ చెప్పుకుంటారు, మేబీ ఐ థింక్ జూయిష్ క్రిస్టియన్స్. యూదులు అనగానే మరి మనం ఆ యూదులు అనుకోకూడదేమో అనుకుంటాను. యూదా క్రైస్తవులలో ఇతిహాసంలో ఒక సంఘటన చెప్పబడిందట. వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారు, వాళ్ళ మధ్యలో అది పాపులర్ అనమాట. అది మీరు విన్నారో లేదో నాకు తెలియదు, నేను చెప్తాను. ప్రభువు మట్టితో మనిషిని చేసే ముందు అందరినీ సంప్రదించారట. ఆయన రాసుంటుందిగా, మన స్వరూపమందు అని. అప్పుడు దేవదూతలు వీళ్ళు కూడా ఉన్నారుగా.
ఆయన ఇలా నేరేట్ చేశాడు. అందులో ఏమని నేరేట్ చేశాడంటే, ఏంజిల్ ఆఫ్ జస్టిస్ అంటే, ఏంజిల్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయానికి చెందిన దేవదూత. అతడు నిలబడి వచ్చి ముందుకు వచ్చానంటే, ఉద్దయ చేయొద్దు ఈ మనిషిని. ఎందుకయ్యా అంటే, తోటి వారి ఎడల అన్ని విధాల చెడు చేస్తాడు ఇతను, కఠినుడిగా మారిపోతాడు, క్రూరుడు అవుతాడు, అంతేకాదు అవినీతిపరుడైపోతాడు, అనీతిమంతుడిగా మారిపోతాడు. అయ్యా వద్దు అని చెప్పాడట. ఎవరు? ఏంజిల్ ఆఫ్ జస్టిస్. ప్రభు విన్నాడు. ఆ తర్వాత ఏంజిల్ ఆఫ్ ట్రూత్ వచ్చి నిలబడ్డాడట. వచ్చి నిలబడి, వద్దు ప్రభు, చేయొద్దు నువ్వు మనిషిని, ఎందుకంటే ఇతడు మోసగాడవుతాడు, నకిలీవాడిగా మారిపోతుంటాడు. అంటే మంచి వేషధారిగా మారుతాడు. పైకి మంచివాళ్ళగా ఉంటాడు, మంచి కబుర్లు చెప్తాడు, లోపల మాత్రం చెడుగా ఉంటాడు, నకిలీవాడైపోతాడు. చివరిగా నిన్ను కూడా మోసం చేసి నువ్వు లేవని ఇతరులు బోధ చేస్తాడు. వద్దయ్యా మనిషిని చేయొద్దయ్యా అని చెప్పి ఏంజిల్ ఆఫ్ ట్రూత్ మాట్లాడాడట. ఇంక మూడో ఆయన ఏంజిల్ ఆఫ్ హోలీనెస్ అట. ఎవరు? ఆయన అన్నాడట, అయ్యా నీకు ఏది అసహ్యమైందో అదే చేస్తాడు, దాన్ని వెంబడిస్తాడు, అనేకులు వెంబడించేటట్టు ప్రేరేపిస్తాడు కూడాను. నీ ముఖం ఎదుటే నిన్ను అగౌరవపరుస్తాడయ్యా, అతన్ని చేయొద్దయ్యా అన్నారట. ఎవరెవరు? ఏంజిల్ ఆఫ్ జస్టిస్, ఏంజిల్ ఆఫ్ ట్రూత్, ఏంజిల్ ఆఫ్ హోలీనెస్. అంతా అయ్యాక ఏంజిల్ ఆఫ్ మెర్సీ ముందుకు వచ్చారట. ఏంజిల్ ఆఫ్ మెర్సీ ముందుకొచ్చి ఆయన అన్నాడట, పరలోకపు తండ్రి, అతడు పాపం చేస్తే నేను అతని దగ్గరికి వెళ్ళి మృదువుగా నీ పరిశుద్ధతకు విరోధంగా చేసావని అతను చెప్పి నేను అతను ఒప్పించి మరలా తిరిగి నీ దగ్గరికి తీసుకొని వస్తానయ్యా, చెయ్యి అన్నాడట. కృపెందుకు? కృపెందుకు? పాపంలో కొనసాగడానిక, దేవుని దగ్గర తిరిగి తీసుకురావడానిక? ఈ దినాన్న కృపను తమ ఇష్టానుసారంగా వాడుకుంటున్న వాళ్ళు కనపడుతున్నారు. ఏం పర్వాలేదని. ఒకప్పుడు అద్భుతంగా ప్రసంగాలు చేసిన వ్యక్తులు, రోషంగా మాట్లాడిన వ్యక్తులు పాపంలో మిగిలిపోయి దీన్ని ఆధారం చేసుకుని తప్పు లేదు అని చెప్తున్న బోధలు వినపడుతున్నాయి. జాగ్రత్త. వాళ్ళని గురించి యూదా పత్రిక ఏం రాశాడు చూడండి ఒకసారి, రండి దయచేసి నాతో పాటు. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యూదా పత్రిక 3-4 వచనాలు. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. జాగ్రత్త, ఇది సంగతి. సంఘంలోనికి రహస్యంగా చొరబడేవారు. పరిశుద్ధత మీద వాళ్ళకి ఏం మనసు ఉండదు. పరిశుద్ధతను కాపాడుకోవాలనే బోధకు వాళ్ళు ఏమాత్రం చెవినొగ్గరు. పరిశుద్ధత వాళ్ళకి ఏమీ విలువైందిగా కనపడదు. మేము పరిశుద్ధపరిచిపడిపోయాం, ఆయన రక్తం మనం పాపం చేసిన ప్రతిసారి కడుగుతూనే ఉంటుంది అనుకుంటారు. కడుగుతుంది. నువ్వు పశ్చాత్తాపడకుండా, అందులోంచి బయటకు రాకుండా, విడిచిపెట్టకుండా కడుగుతుంది అని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం కావాలి? చదవండి. వారు రహస్యంగా చొరబడ్డారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఎవడు వీళ్ళంతా? ఒక్కడే అయిన దేవుణ్ణి, ప్రాణం పెట్టిన వాణ్ణి, మరణించిన వాణ్ణి, తిరిగి లేచిన వాణ్ణి, మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసిన వాణ్ణి, మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం పునరుద్ధానుడైన వాణ్ణి, మన కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన వాణ్ణి, తన ఆత్మను మనకు అనుగ్రహించడానికి తండ్రిని వేడుకున్న వాణ్ణి విసర్జించిన వాళ్ళు వీళ్ళు.
ఇవాళ ఈ సెట్ భారతదేశంలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేసింది. కొనసాగండి, ఏం పర్వాలేదు. ఏమో దేవుడు ఉన్నాడు, క్షమిస్తాడు. క్షమ సులకనైపోయిందా? ఆయన రక్తం చౌకగా మారిపోయిందా? జాగ్రత్త. మళ్ళీ తిరిగి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం వరకు వద్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలంషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఇది మన బాధ్యత. ఈ మార్గం ఇరుకు మార్గం. ఈ మార్గంలో పోరాటమే ఉంటుంది. ఈ మార్గంలో కష్టం ఉంది, అవమానం ఉంది, నింద ఉంది, దుఃఖం ఉంది. వీటన్నిటిని భరిస్తూ కొనసాగవలసిన అవసరత ఉంది. అంత మాత్రమే కాదు, పాపం ఆత్మకు దేహానికి అంటే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంది. లేదనుకోకండి. నేను అందరిలాంటి వాడిని కాదు. నేను మంచివాడిని. నేను నోరు తెరిచి ఎవరిని ఏమీ అనను. నేను జాగ్రత్తగా ఉంటాను. నేను ఎవరికైనా మేలే చేశాను, కీడెవరికి చేయలేదు అని మన భావం కూడా మనకు గర్వానికి కారణమవుతుంది. మనల్ని దీనులు కానివ్వదు. జాగ్రత్త. నేను శరీరంలో ఉన్నాను, నాలోనూ లోపాలు ఉన్నాయి. నేను తప్పకుండా పతనం అవడానికి అవకాశం ఉంది. ఈ కారణం చేత మరణం వరకు నేను ఆయన పాదాలను ఆశ్రయిస్తాను. నన్ను ఆయన మరణం వరకు నన్ను కాపాడుతాడు అనే మాట పౌలు గారు తిమోతికి రాశారు. చూడండి, 2వ పత్రికలో 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. 4వ అధ్యాయం. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అనుజనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ మాట ఎప్పుడు రాశాడో తెలుసా మీకు? ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అంటే మై డెత్ ఈజ్ నియరర్. నా మరణం దగ్గరగా ఉంది, వెళ్ళిపోతాను. ఇంకుండేది కొద్ది రోజులే. ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, కానీ ఉండే రోజులంతా కూడా నన్ను దుష్కార్యం నుండి ఆయనే కాపాడాలి. ఆయనకు అప్పగించుకోవడం, పాపానికి దూరంగా ఉండడం, పొరపాటును ఆలోచిస్తే పశ్చాత్తాపడ్డం, కాలు జారితే ఆయన పాదాల దగ్గర కన్నీటితో క్షమాపణ కోరుకోవడం, మళ్ళా తిరిగి ఆయనతో సమాధాన పడడం అనేది మనకి ఇవ్వబడిన ఆధిక్యత. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృప చూపించిన ఆయన శరీరానికి ఆత్మకు అంటే ప్రతి కల్మషాన్ని జాగరూకులమై నీ వాక్యోదకం చేత కడగబడిన వారమై, నీ ఆత్మచేత పరిశుద్ధపరచబడిన వారమై, పరిశుద్ధతలో ఎదిగే కృపను మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.